సో అలాగే బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి గారితో మీరు ఎంత జర్నీ చేశారో, ఆల్మోస్ట్ బాలకృష్ణ గారితో కూడా అన్ని మూవీస్ చేశారు. సో చాలా మందికి ఏంటంటే దూరం నుంచి చూసే వాళ్ళకి అమ్మో బాలకృష్ణ గారా అన్న ఒక ఫీలింగ్ ఉంటది. అమ్మో ఆయనకి కోపము, ఆయనకి ఎంత ప్రేమో అంత కోపం ఉంది అంటారు. నిజమేనా అది? ట్రూ అండి. అది నేను కూడా ఫస్ట్ సాంగ్ జయబాలయ్య సెట్కి రిహార్సల్కి వచ్చారు ఆయన. అప్పటి వరకు కూడా నాకు కూడా మనసులో టెన్షన్ ఉండింది. కానీ వన్స్ బాలయ్య గారితో మీరు కలిస్తే కనుక జై బాలయ్య అంటామేమో. జై బాలయ్య అనాల్సిందే. అంత మంచి వ్యక్తి ఆయన అన్ని విషయాల్లో అండి. ఒక మాస్టర్ అనే మర్యాద. అంటే నేను ఏజ్లో చిన్నోడిని, ఆయన 100 ఫిలిమ్స్లో ఐఎమ్ నథింగ్. కానీ ఆయన ఒక మాస్టర్ గారు అని మనం సంబోధిస్తూ ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే మనకు షాక్ అయిపోయి అక్కడి నుంచే వస్తుంది ఎనర్జీ. మళ్ళీ ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలారా ఒక్క మనిషి ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ ఆ జై బాలయ్య సాంగ్కి రిహార్సల్కి వచ్చాడు ఆయన 2 days. వచ్చి మధ్యాహ్నం మాస్టర్ గారు నేను లంచ్కి వెళ్ళేసి వస్తానని చెప్తా ఉంటే అసలు అవసరమైనది ఆయన వెళ్ళిపోవచ్చు కదా. ఆయన సంస్కారం అది, ఆయన నేర్చుకున్నది, ఆయన పాటిస్తున్నది. సో ఇవన్నీ ఆయన అమేజింగ్. ఒకసారి కలిస్తే యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ బాలయ్య బాబు అన్డౌటెడ్గా. సో జై బాలయ్య నుంచి డాకు మహారాజ్ వరకు ఓవరాల్ జర్నీ చూసుకుంటే బాలకృష్ణ గారితో సో అసలు ఎలా అనిపించింది మీకు ఇది? అంటే ఆల్మోస్ట్ అంటే బాలయ్య బాబు గారిది ఇంకా అయిపోయింది అని అందరు క్రౌడ్ అనుకున్న టైంలో బోయపాటి గారు ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్, అఖండ తర్వాత బిఫోర్ అఖండ, ఆఫ్టర్ అఖండ జై బాలయ్య బాబు గారికి. అఖండ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్టే తప్ప ఆయన ఫ్లాప్ లేదు. ఇంకోటి ఆయన వర్క్ చేసే విధానం అండి, డైరెక్టర్కి ఇచ్చే ఫ్రీడమ్. అసలు ఆయన సరెండర్ ఎలా అవుతారు డైరెక్టర్కి, ఆ క్యారెక్టర్ తీసుకోవడం అనేది అసలు ఈ టైంలో అసలు ఫ్లాప్సే లేకుండా బ్యాక్ టు బ్యాక్ సీట్ కొట్టడం అనేది ఓన్లీ బాలయ్య గారికే సాధ్యం. అంటే అఖండలో బాలయ్య గారిని చూసిన తర్వాత డాకు మహారాజ్లోని ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా మంది ట్రోల్ చేశారండి. సో ఇట్స్ టూ బ్యాడ్ అసలు చెప్పాలంటే. అంటే ఒక మనిషిని ఎలా అంచనా వేస్తారు అన్నది జనాలు వాళ్ళకే వదిలేస్తున్నారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం. సో మీరు దగ్గర నుంచి ఆయన చూసారు అంటే మీరు స్టెప్స్ చెప్పినప్పుడు ఆయన అంటే ఎలా ఫీల్ అవుతారు? అంటే ఇది నేను చేస్తాను, లేకపోతే ఇది చెయ్యను, నేను మార్చండి, ఇది నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, లేకపోతే ఆడియన్స్ ఇది రిసీవ్ చేసుకుంటారా లేదా, ఇట్లా ఏ విఆఫ్లో ఏమైనా మాట్లాడతారా? అసలు ఆయన మామూలుగా ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఎంత చిన్న పిల్లాడితో ఆడుకుంటూ సెట్ లో కూడా ఆయన జడ్జిమెంట్ కూడా అలాగే ఉంటుంది. డాన్స్ మాస్టర్ ఇది చెప్పాడు, డైరెక్టర్ ఇది డిసైడ్ అయిపోయారు, చేసేసాడు తప్ప నో క్వశ్చన్ అండి. అసలు ఇతని ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, వీడు అసలు నన్ను ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు నేనే చెప్పా, అసలు జీరో అంటున్నాను కదా. నేను అలా ఆయన ఉన్నాడు కాబట్టి నేను అఖండ లాంటి సాంగ్ చేయగలిగా ఆ ఏజ్లో. లేదు నేను ఒకవేళ క్యాల్కులేటెడ్గా బాలయ్య గారు ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నారు, ఇది చేయగలుగుతారా లేదా, సార్ ఇది మీరు చేస్తారా వద్దా అని చెప్పేసి అడిగింటే నేను ఆ ఓపెన్ మైండ్ సెట్తో చేయలేకపోయాడు. అంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఇప్పుడు బాలయ్య గారు షర్ట్స్ తీస్తూ వెళ్తే అది అసలు నేను మైండ్లో పెట్టుకోలేదు. బాలయ్య గారు ఏదన్నా చేస్తారనే మైండ్ సెట్తో వెళ్ళాను. అదే రకంగా షూట్లో అదే జరిగింది. ఆయన ఏం చెప్పినా చేస్తారండి, నో చెప్పారండి. అసలు నో అనేది ఆయన దగ్గర లేదు. నో ఇది చెయ్యను, ఇది ఏం చేస్తున్నారు, అసలు ఈ క్యాలిక్యులేషన్లు లేవు. ఆయన డైలాగ్ ఉంటుంది కదా, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఇవన్నీ ఏముండవు. బ్లైండ్గా ఆయన డైరెక్టర్ని కొరియోగ్రాఫర్ని నమ్మి వెళ్ళిపోతారు అంతే. ఆయన ఏం చెప్పినా చేస్తారు అన్న, ఆయన ఏం చేసినా చూస్తారు అన్నది నిజమండి. ఆయన ఒక ట్రైన్ ఆపినా, లేకపోతే మీరు అన్నట్టు ఒక షర్ట్ తీసినా, ఒక సుమోలు ఎగిరినా, వాట్ ఎవర్ ఇట్ ఏం చేసినా అది బాలయ్య బాబుకి. ఇంకొకరిని మనం ఆ ఇమాజినేషన్ లో కూడా ఊహించుకోలేము. ఎందుకంటే బేసిక్ గా ఆ పర్సన్ బాలయ్య గారు అంటే అందరికి ఇష్టం. ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తులు ఏది చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే.